ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఫార్ములా ఈ రేస్ కార్ లో నిజంగా అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారా? నీకు మాట్లాడక్కలేదు. పురుషుడికి ఏం తపస్సులు చెప్తావా? ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడగొట్టే వాళ్ళ మీద. కేటీఆర్ ని ఫేస్ చేయలేకనే కేటీఆర్ క్యారెక్టర్ ని దెబ్బతీసేటట్టు మాట్లాడుతున్నారు అనేది విఆర్ఎస్ వర్షన్. వానికి ఉన్నది ఏంటి క్యారెక్టర్? ఎవడు వాడు? కేటీఆర్ ఏంటి? అరే ఇచ్చానా కొడుక, కేటీఆర్ ఏం అవినీతి చేయలేదు కాబట్టి, ఏ అక్రమాలు చేయలేదు కాబట్టి, మీకేం దొరకట్లేదు కాబట్టి కేటీఆర్ క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది ఒక వర్షన్. వాడు పులుపుడు గుట్టి నేను పులుపుడు. ఒక 3 సంవత్సరాల ప్రభుత్వం ఉందన్న కాంగ్రెస్ది. నిజంగా ప్రభుత్వానికి అంత ధైర్యం ఉందా? కేసీఆర్ ని టచ్ చేసి జైలుకు తీసుకుపోయేంత ధైర్యం ఉండొచ్చు? చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ప్రధానమంత్రిని అరెస్ట్ చేసి జయలలితను తీసుకుపోయి లోపల ఓడిశారు. పెద్ద తోపుగడు కాదు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు. పార్క్ హయాత్ హోటల్లో రూమ్ నెంబర్ 820లో కేటీఆర్ పోయినటువంటి వీడియో నా దగ్గర ఉంది అనేటటువంటి మాట చెప్పారు. కట్టుబడి ఉన్నారా మాట మీద? అరే లుచ్చా నా కొడుకులారా, కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మీ ప్రభుత్వం? ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కినాయి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను సిట్టు విచారణకు పిలుస్తున్నారు. సిట్టు విచారణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు పోయినారు. కేసీఆర్ సిట్టు విచారణకు పోయిన తర్వాత అరెస్ట్ జరిగేటటువంటి అవకాశం ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? కేటీఆర్ పైన భయంకరమైనటువంటి ఎలిగేషన్స్ చేసినటువంటి లీడర్, కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్ లీడర్ గజల కాంతమన్న నా ముందు ఉన్నారు. అన్నతో మాట్లాడు. అన్న నమస్తే. కాంతమన్న, నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు క్లియర్గా మీరు సమాధానం చెప్పాలి. ఒక్క ప్రశ్నకు దాటి వేసినా కూడా మీరు ఫెయిల్ అయినట్టే. నేను అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిందే మీరు. ఫస్ట్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో బలంగా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినటువంటి లీడర్ మీరు. గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పైన రెచ్చిపోయినారు. కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ ఒక హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు. పార్క్ హయాత్ హోటల్లో రూమ్ నెంబర్ 820లో కేటీఆర్ పోయినటువంటి వీడియో నా దగ్గర ఉంది అనేటటువంటి మాట చెప్పారు. కట్టుబడి ఉన్నారా మాట మీద? 100%. ఆ వీడియో మీ దగ్గర ఉందా నిజంగా? 100%. ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ఆధారాలు మొత్తం ఉన్నాయి, రికార్డు కూడా ఉంది. పార్క్ హయాత్లో జరిగిన 2016 15 నుండి 16 ఆయన మంత్రిగా జీవన్ రెడ్డి అయినట్టు ఎమ్మెల్యే, ఆర్మూర్ జీవన్ రెడ్డి అయినట్టు వాడు పెద్ద బ్రోకర్. వాడే సినిమా హీరోయిన్లను, కొత్త పిల్లలు, కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి వాళ్ళను అదిరించి బెదిరించి వాళ్ళని డ్రాప్ చేసి, ఇదంతా పెద్ద కథ. ఇక అది పెద్ద స్టోరీ. 820 కానీ 824 నెంబర్ కానీ ఇవన్నీ అధికారం చేతులు అనేది అహంతో చేసినటువంటి అది మొత్తము కంప్లీట్గా వాళ్ళ బావకు కూడా తెలుసు. హరీష్ రావుకు నేను చెప్పడం ఏమి, వాళ్ళ బావకు కూడా తెలుసు. అది అంతా మొత్తం బయటపడుతుంది అనే పరిస్థితి మీడియాకు లీక్ అయితే ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మానేసిండి ఇక్కడ. ఆ విధంగా చేసినటువంటి తర్వాత ఇంకా వేరే హీరోయిన్ ఒకరి తర్వాత ఒకటి అట్లాంటి క్యారెక్టర్ లేనటువంటి వాడు. ఏమున్నా సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినటువంటి ఆడపిల్లని చాలా మంది, ఒక్కళ్ళనే కాదు 4-5 ఇబ్బంది పెట్టాడు. అది ఇక్కడ కాదు, ఢిల్లీలో ఇబ్బంది పెట్టాడు, ముంబైలో ఇబ్బంది పెట్టాడు, రకరకాలుగా ఉంది. మరి నిజంగానే కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టి ఉంటే మరి ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు కదా? ఎందుకు వస్తుందబ్బా? ఆమె సినిమా తీసుకోవాలి, ఆమె ఒక గోల్ పెట్టుకుని వచ్చింది, కష్టపడాలి, కష్టపడి ఒక సినిమా తీయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, వీడు మంత్రి, వాళ్ళతో పెట్టుకోగలుగుతుందా మామూలు ఆడపిల్లలు?
ఇప్పుడు అధికారం పోయింది కదా, ఇప్పటికైనా రావచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తారు? మామూలు ఆడపిల్లలు వాళ్ళకు ఉంటది కదా భయం, వాళ్ళకు ఉంటది కదా. అయ్యో నిజంగానే మీరు అన్నట్టు సీనియర్ ఒక ఆడపిల్ల అంటే ఇక మొత్తం ఆరితేరిన వాళ్ళైతేనేమో ఎస్ అని బదనాం చేస్తారు. కానీ మా లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? వాళ్ళు బాగానే ఉంటారు కానీ మా లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? మళ్ళీ దీని మీద విచారణ అని, దీని మీద విచారణ కరెక్ట్ జరుగుతుందో జరగదు, లేకుంటే కేసులు అయితే వాళ్ళు డబ్బున్నోళ్ళు తప్పించుకుంటారు, తర్వాత మేమే బలి అయితే ఉందని ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఏ ఆడపిల్లని ఆలోచిస్తుంది కదా. ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగింది అంటేనే అయ్యో పోయి కంప్లైంట్ చేయాలంటే వద్దులే, నా లైఫ్ ఉన్నది, నేను స్టడీ చదువుతున్నా, నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, వద్దు అనే ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. అది కొత్తగా వచ్చింది. ఇంత 2 సినిమాలు 4 సినిమాలు తీస్తే 4 రూపాయలు వస్తాయి, వాళ్ళ కుటుంబము వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది అని చూసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎట్లా బయటకు పడతారు? ఎట్లా బయటకు వస్తారు చెప్పండి? వాళ్ళు కొత్త వాళ్ళు సీనియర్లు కూడా కాదు, కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏముంటది? మేము 5 సినిమాలు 10 సినిమాలు వస్తే ఎంత, మేము ఒకవేళ ఈయనతో పెట్టుకుంటాం అనుకో, ఈయన మంత్రి ఇండస్ట్రీలకి రానియడు, అట్లనే బెదిరించాడు కదా. ఇండస్ట్రీలో ఏది కూడా నీకు అవకాశం రాకుండా చేస్తామని చెప్పి అట్లా భయపడ్డారు వాళ్ళు. ఏమి కూడా అవకాశం రాకుండా చేస్తామంటే వాళ్ళ పరిస్థితి ఏంది రేపు? ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించినటువంటి వీడియోలు, ఆయన సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయన్నారు కదా, ఆ ప్రూఫ్స్ ఏదో మీరే సిట్టు విచారణకి ఇస్తే అయిపోతుంది. ఆయనను మళ్ళీ విలవడం ఎందుకు సిట్టు విచారణకి? మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇస్తే అయిపోతుంది. అన్నీ సమయం వచ్చినప్పుడు చెప్తారు. అది తొందరపడు కదా. సమయం వచ్చినప్పుడు దాని టైం కూడా వస్తుంది కదా. దాని టైం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అన్న. అవును, అది నేను అది దాని టైం వచ్చినప్పుడు చెప్తాం ఆ విషయం. ఇప్పుడు ప్రతి దాంట్లో ఉన్నది. ఇప్పుడు నీకు కార్ రేసింగ్ ఉంది, దాంట్లో విచారణ జరిగింది, విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది, కాళేశ్వరం విచారణ జరుగుతుంది. ఇప్పుడు అన్ని శాఖలలో ఏమేమి జరిగిందో అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అది అంటే కక్ష సాధింపు ధోరణితో జరుగుతున్నటువంటి విచారణ కాదు ఇది. ఇది ప్రభుత్వాన్ని ఏ విధంగా దుర్వినియోగపరిచారు, ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దుర్మార్గ పనులు చేశారు, దోపిడీ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. 100కు 100% చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళకి జైలుకు కూడా తప్పదు. ఎందుకంటే 100% వాళ్ళు చేసింది తప్పు. ఇలా మీరు ఒకటి ఉండరు. కార్ రేసింగ్ జరిగింది, ఫార్ములా ఈ రేసింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నది తెలుసు, ఎన్నికల కోడ్ ఉన్నదని. వచ్చే గవర్నమెంట్ కూడా మాదే అని చెప్పి ఎన్నికల కోడ్ ఉండగా వాస్తవానికి ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి పంపిన డబ్బులు అవి, అంటే ప్రజల డబ్బు. ఆ డబ్బులు పంపేటప్పుడు వాస్తవానికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఒక కంపెనీకి వేరే దేశానికి పంపిస్తున్నామంటే అది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. సెకండ్, ఇక్కడ క్యాబినెట్ ఆమోదించాలి. క్యాబినెట్ మంత్రులంతా కూర్చోండి దాన్ని ఆమోదించాలి. క్యాబినెట్ ఆమోదించాలి. ఆమోదించిన తర్వాతనే వాళ్ళు డబ్బులు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. రెండవది, ఎన్నికల కోడ్ ఉండగా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎన్నికల కోడ్ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 1 రూపాయి కూడా తీసే అవకాశాలు లేవు, అవకాశం ఉండదు కూడా. ఒకవేళ అత్యవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరమే అని అనుకుంటే మాత్రమే వెంటనే ఇమీడియట్లీ క్యాబినెట్ తీర్మానం చేయించి అక్కడ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి ఇదంతా ఆర్థిక శాఖ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి దాని డబ్బును తీస్తారు అత్యవసరం అనుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి. ఫార్ములా ఈ రేస్ కార్ లో నిజంగా అవినీతి జరిగిందని మీరు అనుకుంటారా? 100% జరిగింది. మరి ఇప్పటిదాకా కేటీఆర్ పైన యాక్షన్ తీసుకుంటలేరు కదా? విచారణ జరిగింది కదా, విచారణ జరిగింది, ఇక్కడ జరుగుతుంది. 100% యాక్షన్ తీసుకుంటారు. టైం ఇప్పుడు మనం అనుకున్నంత బయట మీడియాలో అనుకున్నంత మాత్రాన లేకుంటే పబ్లిక్ లో అనుకున్నంత మాత్రం దానికి విచారణ ఉంటది, చట్టపరమైన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగ పరిధిలో ఉంటాయి ఇవన్నీ. కాబట్టి దాన్ని బట్టి తప్పకుండా విచారణ జరుగుతుంది. జరిగినాక వెంటనే చట్టపరమైన చర్య తీసుకుంటాడు. ఎవరైనా ఖచ్చితంగా జరగవలసింది, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. కేటీఆర్ ని ఫేస్ చేయలేకనే కేటీఆర్ క్యారెక్టర్ ని దెబ్బతీసేటట్టు మాట్లాడుతున్నారు అనేది బీఆర్ఎస్ వర్షన్. ఎవరు? మీరైనా కాంగ్రెస్ అయినా. ఎవడో వానికి ఏంటిది, వానికి ఏమున్నది?
నాకు అర్థం కాలేదు, మీరు ఒకసారి చెప్పండి. అంటే కేటీఆర్ ఏంటిది వనుకున్నది? ఎస్, వనుకున్నది ఏంటి క్యారెక్టర్? వాడు ఎవరికి ఇంతకుముందు జమీందార్ కొడుక, రాజు కొడుక, ఎవడు వాడు? ఏంటి కేటీఆర్ ఏంటి వాడు? ఏంటి అది ఉన్న పెద్ద భూస్వామి కొడుక? ఏంది 100 కోట్లు 1000 కోట్లు ఉన్న భూస్వామి కొడుక? లేకుంటే భూస్వామి కొడుక, జాగీర్దార్ కొడుక, లేకుంటే నిజాం కొడుక? వాడేంటయ్యా? నాకు అర్థం కాదు. మీరు ఊకే మీ మీడియాకి ఏం పనిలేక వాడే పెద్ద తోపుగాడు. వాడేంది 2014 కన్నా ముందు వాడేంది చెప్పు? వాడేంటి నాకు చెప్పండి. 2014 కన్నా ముందు వాడి పరిస్థితి ఏంది? 2014 ముందు ఏ కారు ఎక్కిండు? ఎవడు ఏ కారు ఎక్కిండు? వాడు ఎన్నో కారు, ఆ చిన్న ఒక కారు తీసుకొని వస్తుండే. అప్పుడు వాడి పరిస్థితి ఏంది? వాడు ఎక్కడొచ్చి తాగుతుండే, ఎక్కడొచ్చి ఉంటుండే, ఏ హోటల్ ఉంటాడు? బంజారాస్ రోడ్ నెంబర్ 12 ఒరిస్సా హోటల్ అని ఉంటది ఆడ, రోడ్ పంట పోయేటప్పుడు. దాంట్లో వచ్చి పైన కూర్చుంటే తాగి తినిపోతుండే. వాడేంటి ఏమున్నా కేటీఆర్ అంటే ఏంది? వాని ఓర్వలక వాడిని ఏంటి? వాడి రాజకీయ చరిత్ర ఏంది? నాకు అర్థం కాలే. ఓ చరిత్ర అనేది ఉండాలి కదా. ఓ నిజాం కొడుకు అంటే వాడే మీరు చూడలేక ఇట్లా ఏషియన్ అంటే ఓ అర్థం ఉన్నది. లేక అంతకుముందు 1000 కోట్లకు అధిపతి ఉన్నాడు, ఆయన కుమారుడు, మీరు కావాలని చేస్తున్నారంటే అదే ఉన్నది. లేకుంటే అమ్మాయి కొడుకు చేస్తున్నారంటే మీరు కావాలని చేస్తున్నారండి. ఏంటి మీరు అంటే రుజువు లేదు కదా? హీరోయిన్ ఇబ్బంది పెట్టినట్టు 100% అది ఉన్నది కాబట్టి విచారణ జరుగుతుంది. లేకుండా విచారణ ఎట్లా చేస్తారు? ఈ కార్ రేసింగ్ అనేది అనుమానాస్పదంగా కూడా చేయవచ్చు. అనుమానాస్పదంగా చేస్తే కుదరదు. సాక్ష్యాలతో సహా ఏం చేసిండో ప్రతి సాక్ష్యాలతో సహా రేపు కోర్టుకు పోతే కోర్టు విచారణ చేస్తే అది ప్రతి కాగితాన్ని పరిగణలోకి తీసుకుంటది, ప్రతి సంతకాన్ని పరిగణలోకి తీసుకుంటది, ప్రతిదీ కూడా క్షుణ్యంగా పరిశీలిస్తుంది కోర్టు. ఆ తర్వాతనే చట్టపరమైన చర్య తీసుకుంటారు. అంత ఈజీగా ఉండదు. విచారణ చేస్తున్నప్పుడు కూడా, విచారణ చేసినప్పుడు కూడా అధికారులు కూడా క్షుణ్యంగా పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే అది కోర్టుకు పంపిస్తారు. లేకుంటే వీళ్ళ మీద కూడా, అధికారుల మీద కూడా కోర్టు మందలిస్తుంది కదా అధికారులను. మీరు ఏం విచారణ చేసిందని అడుగుతుంది కదా. అందుకోసమే ఇది మనం బయట మాట్లాడుకోవడం వేరు. రాజ్యాంగ పరిధిలో ఏదైనా క్షుణ్యంగా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాలతో సహా పెట్టినాకనే ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది 100% ఇలా కేటీఆర్ ఏంటి? వాడేంటి? వాడికి ఏమన్నా గతంలో పెద్ద చరిత్ర ఉంది అంటే మీరు ఓరలకే వేస్తున్నాండి. వాడు అధికారులు అంటే రాజకీయాలకు వచ్చినాక 2010 కేటీఆర్ ఏం అవినీతి చేయలేదు కాబట్టి, ఏ అక్రమాలు చేయలేదు కాబట్టి, మీకేం దొరకట్లేదు కాబట్టి కేటీఆర్ క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతా ఉన్నారు అనేది ఒక వర్షన్. వానికి ఏం క్యారెక్టర్ ఉందే నాకు అర్థం కాలేదు. మీరేం ఏం క్యారెక్టర్? మన అంతకుముందు ఏం క్యారెక్టర్ ఉంది వానికి? క్యారెక్టర్ అంటే ఏంటి చెప్పండి. వానికి అంతకుముందు క్యారెక్టర్ ఏంది? వాడిది అంతకుముందు క్యారెక్టర్ ఏంది? వాడు పెద్ద నీతిపరుడు ఏంది? అంతకుముందు క్యారెక్టర్ అంటాడు. ఓ నిజాయితీ పరుడా? అందుకోసమే నేను అడుగుతున్నా, వానికి అంతకు ముందు వానికి ఉన్న క్యారెక్టర్ ఏంది? వానికి ఉన్న ఆస్తులు ఏంది? వానికి ఉన్న ఇండ్లు ఏంది? వానికి ఉన్న బలం ఏంది? అది చెప్పండి. అది చెప్తే అరే అంతకుముందు ఇవి ఉన్నాయి కదా, తర్వాత మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు వారికి అంతకు ముందే ఉన్నాయి అంటే ఓ అర్థం ఉన్నది. ఇప్పుడు ఈ కాలంలో కూడా రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును అడ్డదిడ్డంగా దోషి సంపాదించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కాదు అంటే ఒక్కసారి బయటికి వచ్చి ఇదే పెద్దమ్మ గుడి మీద ప్రమాణం చేసి చెప్పుకోనండి వాడిని. ఒకవేళ వాడిని నీతి చేయండి. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? వానికి ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కదా, ఎక్కడి నుండి వచ్చింది అది? 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు కదా అండర్ గ్రౌండ్ లో, 500 కోట్లతో కట్టాడు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కసారి దానికి జవాబు చెప్పానండి. అది ఎక్కడ కళ్ళ కనపడుతున్నది? అది నేను ఆరోపణ కాదు, అది కళ్ళ కనపడుతుంది. అవినీతి చేసిన సొమ్ము అంటారా అదంతా? మీ కాంగ్రెస్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యే అట్లా సంపాదించుకోలేదన్నా? ఏ మంత్రి అట్లా సంపాదించుకోలేదు? ఒక్క దగ్గర చూపించవయ్యా. ఒక్క మంత్రి ఎమ్మెల్యే దగ్గర, ఒక్క మంత్రి కూడా ఒక్క దగ్గర చూపించా అంటున్నా. అడ్డదిడ్డంగా ఇవాళ ఇక్కడ జరిగింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. అంతకు ముందు గుడ్డ భూమి లేదు కేటీఆర్. 2014 కన్నా ముందు నేను ఉద్యమం చేసిండే కదా. అవును, నేను తెలంగాణ చేసి చైర్మన్ కదా. నేను ఉద్యమంలో కీలక పాత్ర వహించుడే కదా. మరి ఇక్కడి ఆస్తులు ఎక్కడి? ఆస్తులు ఎక్కడి? బంజారా హిల్స్ లో ఉద్యమంలో కేటీఆర్ లేరా? ఉద్యమంలో ఎప్పుడు లేరా కేటీఆర్? ఎప్పుడు ఉద్యమంలో నేను కూడా ఉన్నా, నా పాత్ర కూడా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉంటే
బ్యాక్గ్రౌండ్ అది వేరే. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళ అధికారం కోసం వచ్చారు. 2000 కోట్ల పార్టీ పెట్టుకున్నాడు. 2014 వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారం. ఒక్కరోజు పదవి లేకుండా వాళ్ళు ఉన్నారా? ఒక్కరోజు ఎన్నికల్లో నిలబడకుండా ఉన్నారా? ఎన్నడన్నా జైలుకు పోయినా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్నడన్నా పోని వాళ్ళ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయిందా తెలంగాణ కోసం? ఎవడన్నా జైలుకు పోయిందా? పోని లాఠీ దెబ్బలు తిన్నారా? ఓకే, మరి ఇట్లా త్యాగం చేసినట్టు ఎట్లయితుంది? పోని మేము తెలంగాణ వచ్చేదాకా ఎన్నికల్లో పాల్గొనము అని చెప్పి కూర్చున్నారా? జరగలేదే. త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంది? గాంధీ తాత త్యాగం చేసింది, సుభాష్ చంద్రబోస్ త్యాగం చేసింది, తెలంగాణ కోసం దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. దాన్ని ప్రాణత్యాగం అంటారు. తెలంగాణ కోసం త్యాగం అంటారు. కొండలక్ష్మణ్ బాపూజీ త్యాగం చేశాడు. కొండలక్ష్మణ్ బాపూజీ గారు 1969లోనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాడే నేను మళ్ళీ పోటీ చేస్తా, మంత్రి పదవి తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవికి రాజీనామా చేసిండు. గుర్తుందా? అది గుర్తు చేస్తున్నా నేను. అప్పటి నుండి 2014 దాకా ఆయన రాజకీయాలు పదవి కాదు ఏమి తీసుకోలేదు. ఎన్నోసార్లు హైకమాండ్ పిలిచింది ఆయన, వద్దు అని చెప్పి తెలంగాణ ఇచ్చినాడు తీసుకుంటా. దాన్ని అంటారు త్యాగం. త్యాగం అంటే వీళ్ళు త్యాగం ఏంటి? ఏం త్యాగం చేశారు? వాళ్ళు వచ్చి ఏం చేశాడు? ఏమన్నా వీకెండ్ ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కోసం ఏం చేశాడు దానికి జవాబు ఇప్పానండి. నేను కాదనండి, తెలంగాణ కోసం ఏం చేశాడో చెప్పానండి. కేసీఆర్ ఏం చేశారంటారా? కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ పార్టీ కోసం చేసుకుంటారు, వాళ్ళ పార్టీ కోసం త్యాగం చేసుకుంటారు. నేను ఒప్పుకుంటా. తెలంగాణ కోసం నీ త్యాగం ఏంది అంటున్నా. 10 years లో కూడా అదే అడుగుతున్నా. ఎస్, 2001 నుండి అప్పటిదాకా అడుగుతున్నాను. 2023 దాకా ఏం చేసిన అడుగుతున్నా. ఏం చేశారు? మీరున్న సెక్రటేరియట్ వాళ్ళే కట్టిరు కన్నా. ఎక్కడ ఉన్నటువంటి సెక్రటరీ జనాల సొమ్ము అయినా కూడా దాంట్లో కూడా దోపిడీ జరిగింది కదా. నీకు అంత తొందరగా ఎందుకు బయట పెడతలేదు? అవన్నీ వస్తున్నాయి. అందుకోసమే నేను ఇంతకుముందు చెప్తున్నా, అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అవన్నిటి మీద కూడా విచారణ జరిగి అన్ని బయటకు వస్తాయి. రెండవది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ ఎట్లే వాడు అంటాడు, వాళ్ళ అంటే దురహంకారం కనపడుతుంది వాడి మాటలలో. హరీష్ రావు కూడా మాట్లాడేటప్పుడు కూడా దురహంకారంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీరు చేస్తేమో అన్ని మంచి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు చేస్తేనేమో దొంగతనాలు. అరే లుచ్చా నా కొడుకులారా, మీరు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేయాలి? పోనీ ఇంతకు ముందు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు. నేను ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మీకు ఎట్లా తెలిసిందన్న? ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది సాధారణంగా? అసలు ఎట్లా గుర్తిస్తారు? ఫోన్ హీట్ అవుతుందా, స్విచ్ ఆఫ్ అవుతుందా, లేకపోతే ఫోన్ వేరే వాళ్ళు వింటున్నారు? అసలు ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు నీ ఫోన్ మాట్లాడినట్టు ఉంటుంది, ఆ రిమోట్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు నీకు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే మనకు తెలియదు. అది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటిదని మనకి ఎట్లా అనుమానం వస్తుంది? రికార్డ్ వస్తుంది. రికార్డ్ అక్కడ రికార్డు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే దీని మీద అప్పటికే ఫోన్ ట్యాపింగ్ అయిందన్నది ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. మా ముఖ్యమంత్రి గారికి ఉంది, తర్వాత మా మంత్రులకు కూడా కొంతమందికి ఉన్నది. మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్తారు కదా, ఆగుతుందా ఆగదు కదా అన్న వాళ్ళు మీ ఫోన్ అరే అట్లా చేస్తారని మేము కూడా అదే పరిశీలన అయినాం. గవర్నమెంట్ రాగానే అసలు ఒకసారి అయితే విచారణ చేయండి, అదేంది ఇట్లా ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని చూసే వరకు వాస్తవం చేసేది వాస్తవం ఒప్పుకున్నారు అధికారులు. మరి దీని డైరెక్షన్ ఎవరు? ముఖ్యమంత్రి. దీని డైరెక్షన్ కూడా కేటీఆర్ ఏమో, కేసీఆర్ ఏమో ఎమ్మెల్యేలు మంత్రులు, తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ప్లస్ మా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు. అంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద పెట్టాడు, వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మంత్రుల మీద కూడా పెట్టాడు. ఇదంతా అప్పటిదాకా తెలియదు. మా ముఖ్యమంత్రి ఎప్పుడైతే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఇదంతా ఒకసారి విచారణ చేయండి, అది వాస్తవమా కాదా తెలుసుకోండి ఫస్ట్ అని అంటే వాస్తవం తెలియదు. అధికారులు కేసీఆర్ పేరు చెప్పిర్రా పోనీ ప్రభాకర్ రావు? ఇప్పుడు అంతే కదా, 10 ఏళ్ళు ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి గారు చెప్తే మేము చేసినాము, కేటీఆర్ ముఖ్యమంత్రి గారు చెప్పాడు మేము చేశాము. ఒక్కటి
నీకు అంత భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు? వాడు బాగా తెలివికల్లోడు, బాగా చదువుకున్న లెక్క మాట్లాడుతుండు కదా కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అన్నట్టు. మీకు వాళ్ళు మంత్రులు 10 ఏళ్ళు, దాంతో అవగాహన లేకుండా మాట్లాడితే వినేవాడు ఎట్లుంటది? అది అవగాహన లేకుండా అంటే మీరు ఏమనుకుంటుంటే తెలంగాణ ప్రజలకు అవగాహన లేదు, లేకుంటే చదువుకున్న వాళ్ళకి అవగాహన లేదు, లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అవగాహన లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడే అహంతో మాట్లాడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నీకు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరిని చేస్తారు? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఓకే, అది కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్. ఆ పర్మిషన్ కూడా ఎట్లా వస్తుంది? ఈ దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉంది, ఉగ్రవాదులతోని, తీవ్రవాదులతోని, నక్సల్స్ తోని ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది మన రాష్ట్రానికి అన్నప్పుడు, రెండవది ఎక్కడన్నా మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద వీళ్ళకు కూడా ప్రమాదం పొంచి ఉన్నది, నక్సలిట్లతోని కానీ తీవ్రవాదులతో కానీ ప్రమాదం పొంచి ఉన్నది అన్నప్పుడే ఇమీడియట్లీ ఫోన్ ట్యాపింగ్ చేయండి. ఎవడు వాడతాడు? అసలు దానికి సహకరించేటోడు ఎవడు? దాని మిలిటెంట్ ఎవడు? దాని కోరియర్ ఎవడు? దానికి ఇన్ఫార్మర్ ఎవడు? వీళ్ళందరి మీద ఒకసారి ఫోన్ ట్యాపింగ్ చేయండి అని చెప్తారు. ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు. రెండవది వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపించారు కదా, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు గిట్ట ఏమన్నా గవర్నమెంట్ పడగొడతారు, లేకుంటే ఇంకేదన్నా జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఇంటెలిజెన్స్ రిపోర్టే ఉంటది వాళ్ళకు మొత్తం. మరి ఇవన్నిటిని తెలిసి ఉండి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు మీరు? ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం నీకు ఎక్కడిది? హక్కులను కాలరాసుడే కదా. జడ్జి ఫోన్ ట్యాపింగ్ చేస్తావా? కేటీఆర్ అన్నట్టు కేటీఆర్ డైరెక్షనే, ముఖ్యమంత్రి గారేమో ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఎమ్మెల్యేలకు, మంత్రుల మీద, ఎంపీల మీద, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయమన్నాడు. ఇది ఓకే. ఇది కేసీఆర్ మాత్రమే వీటి వరకు చెప్పాడు. మా రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, అప్పుడు నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీలతో టచ్ లో ఉంటున్నారు వీళ్ళని, ఆ భయంతో ఫోన్ ట్యాపింగ్ చేయమన్నాడు. ఇంతవరకు చెప్పిండు. కానీ కేటీఆర్ ఏం చెప్పాడు? ఇదేమో తండ్రి చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు, ఆనాటి ముఖ్యమంత్రి. కేటీఆర్ మంత్రిగా ఏం చెప్పాడు? అట్లా కాదు, మొత్తం వ్యాపారుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయండి. జ్యువెలర్స్ జ్యువెలర్స్ అంటే గోల్డ్ అమ్ముతారు కదా, వాళ్ళ మీద విచారణ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. బడా కాంట్రాక్ట్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. బిజినెస్ వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. హీరోయిన్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. హీరోల మీద ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. మొత్తం వాళ్ళ మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేయించి మొత్తం విని వాళ్ళని నిలిపించుకొని ఏం తమాషాలు చేస్తున్నా, మొత్తం నువ్వు ఏమేమి చేస్తున్నావు మొత్తం తెలుసు నాకు. నువ్వు గోల్డ్ ఎక్కడి నుండి చేస్తున్నావు, బంగారం ఎక్కడి నుండి చేస్తున్నావు, మొత్తం నా దగ్గర ఉంది, తమాషాలు చేయకుండా వాళ్ళ దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు. ఓకే, వెళ్ళిపో. బడా కాంట్రాక్టర్ మీద నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి మాట్లాడినా మొత్తం రికార్డు ఉంది, అది చూపించాడు. భయపడు, వాడు ఇచ్చేసాడు. ఇట్లా 100 కోట్లు వసూలు చేశాడు కేటీఆర్. ఇట్లా 100 కోట్లు వసూలు చేశాడు. సినిమా హీరోయిన్లను, అమ్మాయిలు, కొత్తగా వచ్చిన అమ్మాయిలు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. వాళ్ళ హక్కులను, వాళ్ళ స్వేచ్ఛను కూడా నువ్వు కాలరాసినవంటే ఎంత దుర్మార్గునిరా. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేవు, రాజకీయాలకు వాళ్ళకి అవసరం లేదు. సినిమా హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ, జ్యువెలరీ షాప్ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. అన్న, నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్న కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెట్టినట్టు? హలో, విచారణకు పిలిచేది అందుకోసం అన్న. మీ దగ్గర నిజంగా ఉన్నాయా? ఏంటిది? మీ దగ్గర నిజంగా కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెట్టినట్టు సమయం, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయన్న? నిజంగా ఉన్నాయా? మీరు ఎన్ని అడిగినా సమయం వచ్చినప్పుడు నేను అన్న నిజంగా ఉన్నాయా మీ దగ్గర? నిజంగానే ఉన్నాయని చెప్తున్నా. నిజంగా ఆ మాట కట్టుబడి ఉంటారు కదా. సిట్టు విచారణ, మిమ్మల్ని సిట్టు విచారణ చేసే ఎవిడెన్స్ ఇస్తారు కదా. 100%. సిట్టు విచారణ మిమ్మల్ని పిలిస్తే, సిట్ అధికారులు గజలకాంతమని పిలిస్తే మీరు ఎవిడెన్స్ ఇస్తారా కేటీఆర్ కి సంబంధించి? నేను సందర్భం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను. ఏమని? మీకన్నా ముందే ఈడీ కంప్లైంట్, సిబిఐ కంప్లైంట్ చేయాలి. మరి సందర్భం వచ్చినప్పుడే మాట్లాడవచ్చు కానీ మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి బెదిరియడానిక కేటీఆర్ ని బెదిరియడానిక? ఏమని అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు. బెదిరించుడు ఏందబ్బా? వాడు చేసిన దోపిడీ బ్లాక్మెయిల్ చేయడానిక? లేకపోతే వాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేసి? అంటే మీరు నీ ఎవిడెన్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పి. మాట్లాడొద్దు, నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడొద్దు, మా రాహుల్ గాంధీని మాట్లాడు, బ్లాక్మెయిల్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీని మాట్లాడొద్దు. నువ్వు నీతికి కాదు, సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని
కాబట్టి నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు మాట్లాడతావా? ఒక జర్నలిస్ట్ గా నువ్వు మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. నువ్వు ప్రతి ప్రశ్న అడగండి, ఇతర మామూలు జనం అడగండి, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఎట్లా వేస్తుందని అడుగు, నేను అభ్యంతరం లేదు. ఓకే, వాడు మాట్లాడము రాష్ట్రంలో ఒక్కొక్కటి తీస్తా ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకన్నా అంత కోపం ఎందుకు? కేటీఆర్ ఏమైనా పంచాయతీలు ఉన్నాయా మీకు? పర్సనల్ పంచాయతీ నాకేం పంచాయతీ? వాడు కులపుని గుట్టి నేను కులపుని మరి ఎందుకు అంత కోపం ఎందుకన్నా కేటీఆర్ అంటే? నేనా అంతేనా? కష్టపడితే తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఎంత త్యాగం చేసినాము, 24 గంటలు ఎట్లా తిరిగినాము, ఈ రాష్ట్రంలో ఎట్లా దేనికోసం త్యాగం చేసినాము, ఎంతమంది బిడ్డలు ఎవరు చనిపోయారు, అది త్యాగం చేసినాం తెలుస్తుంది. ఆ బాధ ఎందుకు మీకు తెలియదు. వాడు ఆనాటి నుండి 2014 నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకాలను ఏ విధంగా అణిచివేశాడు, తెలంగాణకు ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఏ విధంగా నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళు ఉద్యమకాలను ఏ విధంగా కేసులు పెట్టించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇందిరా పార్క్ ధర్నా చౌకును కూడా తీసేసిండ్రు వీళ్ళు. ప్రజల హక్కులను కాలరాసిండ్రు. అది కోపం. ప్రజల కోసం కొట్లాడినాం కదా, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడినా నేనంతా. నా సాక్రిఫై అంతా తెలంగాణ ప్రజల కోసం. ఆ ప్రజలను ఇబ్బంది పెడితే, తెలంగాణ ఉద్యమకాలను ఇబ్బంది పెట్టి, తెలంగాణ ఉద్యమకాలను అణిచివేసి, తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద అణిచివేతకు గురి చేసి, వాళ్ళను మొత్తం విచ్ఛిన్నం చేసి, ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేశావే. ఇలా నువ్వు ఎవ్వడు తెలంగాణ తెచ్చింది ఎందుకోసం? తెలంగాణ తెచ్చింది ఎందుకోసం? తెలంగాణ తెచ్చింది మీ కుటుంబం కోసమా? మీరు అధికారం అనుభవించడం కోసమా? తెలంగాణ ప్రజల కోసం తెచ్చాం. నేరల ఇష్యూ, 5 బిడ్డలు చనిపోయారు, ఎస్సీలు, సాకలి మంగళలు, ఇసుక లారీల కింద తొక్కి చంపించాడు. కనీసం వాళ్ళకు ఆర్థిక సహకారం చేయమని వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళని 3rd డిగ్రీ ఉపయోగించారు. మీరు వచ్చినాక ఏం చేసినా వాళ్ళకి? కాంగ్రెస్ వచ్చిన తర్వాత? నేను వచ్చిన తర్వాత కాదు. అప్పుడు మీకు ఒకటి తెలియదు, నేరల్ ఇష్యూ అంటేనే గజ్జలకాంతం. నేరేళ్ల ఇష్యూని మీదేసుకొని మొత్తం నేరేళ్ల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా. ఆ రోజు మేము చూసినాం, ఆనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆనాడు మీరా కుమార్ గారు వచ్చారు, ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు పిసిసి అధ్యక్షునిగా, ఆనాడు రాష్ట్రంలో మా శ్రీధరబాబు గారు వచ్చారు, మొత్తం కొప్పులు రాష్ట్రాలు వచ్చారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ నుంచి మొత్తం దిగింది నేరేళ్లలో. దాని మీద 2017లో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. వాళ్ళు కనీసం కూడా స్పందించలేదు. ఎవరైతే ఆ గ్రామంలో చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చి మా పిల్లలు చనిపోయిన ధర్నా వేసినందుకు 3rd డిగ్రీ ఉపయోగించారు. అన్న ఇప్పుడు మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే నేరేళ్లకు సంబంధించిన బాధితులు సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిని కలవాలంటే కలవనీయలేదు. ఎప్పుడు వాళ్ళు కలవనీయకపోతే నేనే ఇంటర్వ్యూ తీసుకున్నా, వాళ్ళు నా ముందే కన్నీళ్ళు పెట్టుకున్నారు, రేవంత్ అన్నకి వీడియో పంపండి అని చెప్పినారు. వాళ్ళు కూడా ఇప్పుడు స్టిల్ బాధలోనే ఉన్నారు కదా. మీరేం చేసారు వాళ్ళ కోసం? మేమేం చేసారు కదా, మేము చేసేటప్పుడు 10 ఏళ్ళ తర్వాత మేము చేసేది ఇప్పుడన్నా విచారణ చెప్పవచ్చు కదా. కొట్టింది ఎవరు, తిట్టింది ఎవరు, ఎందుకు జరిగింది ఘటన, తిట్టింది ఎవరు అనేది మొత్తం రిపోర్ట్ ఇచ్చాము. తిట్టింది ఎవరు, కొట్టింది ఎవరు, లారీ కింద పడి చనిపోయింది ఎవరు అనేది అది మొత్తం రిపోర్ట్ ఉంది కాబట్టి కదా కలెక్టర్ మరి యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు దాని మీద జరుగుతుంది. ఇసుక మాఫియాను ఏ విధంగా నడిపించడో దాని మీద కూడా జరుగుతుంది. మీరు అన్నది కరెక్టే, నేను కాదని అడగలే. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఇసుక 1000 కోట్లు సంపాదించారు అక్కడ నుండి. ఇసుక మొత్తం టోటల్ గా అక్కడ నుండి లారీలను పంపించి గ్రామాల మీదకి వెళ్ళి పంపితే అసలు ఎంత ప్రజలు ఆ నేరేళ్ల సిరిసిల్ల ఏరియాలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత పోలీసుతో బెదిరించారో, ఎంత అణిచివేశారో. అది దాని మీదనే కోపం మాకు. వ్యక్తిగతంగా నాకేం కోపం ఉంటుంది వాడి మీద, వాడి మీద నాకేం కోపం ఉంటుంది. కాబట్టి ఇదంతటి కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కదా. ఇదంతటి కారణం వాళ్ళే కదా. కాబట్టి మాకెందుకంటే తెలంగాణ ఉద్యమం చేసింది మేము రాజకీయాలు చేయలేదు. తెలంగాణ ఉద్యమం చేసింది మేము. చంద్రబాబు నాయుడు గారితో లేఖిపించింది మేము, జగన్తో లేఖిపించింది మేము, రాష్ట్రంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏకం చేసింది మేము, కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చింది మేము. ఇవన్నీ చేసుకుంటూ వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారం చేతులకు వచ్చినాక మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే ఎట్లా ఊకోమంటావు? మా మీద కూడా కేసులు పెట్టించారు. ఇదేం పద్ధతి?
ఇవన్నీ చూసుకుంటే ఊరుకుంటే మాకు ఇవన్నీ చేసిండ్రు కాబట్టి తెలంగాణ కూడా వీడి అబ్బసొత్తు కాదు కదా. వీని జనాభా ఎంత ఈ రాష్ట్రంలో 0.5 కూడా లేరు. అటువంటి వాళ్ళు 190% ఉన్న ప్రజల మీద నువ్వు దోపిడి అణిసివేసి దోపిడీ చేసినామంటే ఇక నీ మీద మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడుకుంటుకుంటా. పోనీ ఒక 3 సంవత్సరాల ప్రభుత్వం ఉందన్న కాంగ్రెస్ది, నిజంగా ప్రభుత్వానికి అంత ధైర్యం ఉందా కేసీఆర్ టచ్ చేసి జైలుకు తీసుకుపోయేంత ధైర్యం ఉందా? దేశానికి స్వతంత్ర పోరాట సభ లేకుంటే మరి మీరు కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్కామ్ అని విచారణ జరుగుతుంది, సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ తీసుకురా అన్న? 100% సిబిఐ తీసుకురా? 100% సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ ఖచ్చితంగా అది ప్రభుత్వం అంటే ప్రభుత్వంతో కాక సిబిఐకి ఇచ్చారా ఎట్లా? లే ఆ ప్రభుత్వం భాగమే, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది సిబిఐ పూర్తిగా విచారణ చేయండి. మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసినాము, అసెంబ్లీ తీర్మానం చేసినాము, పంపిస్తున్నాము, మీరు విచారణ చేయండి. అది 1,50,000 కోట్ల స్టార్ట్ అయింది అన్న విచారణ. 100% స్టార్ట్ అయింది. ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణ జరిగినాక ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాం. ప్రధానమంత్రులను అరెస్ట్ చేసాడు. రాజ్యాంగానికి చట్టాలకు ఎవడు దగ్గర దూరం అని ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఉంది, అది చట్టంలో ఉంది 100%. ఎట్లంటే కరుణానిధిని తీసుకుపోయి లోపల పడేసాడు, జయలలితను తీసుకుపోయి లోపల పడేసాడు. అది మీకు పెద్ద లలిత్ ప్రసాద్ యాదవ్ ఏంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి అని తీసుకుపోయి జైల్లో పడేసాడు. అందుకని పెద్ద తోపుగడు కాదు కదా. విచారణ ప్రభుత్వ సొమ్ము, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము మీకుందా అన్న నమ్మకం 3 సంవత్సరాల కేసీఆర్ ని జైల్లో పెడతారనే నమ్మకం? 100%. కేసీఆర్ జైలు పోతాడు, 100%. కేటీఆర్ జైలు పోతాడు, తిహార్ జైల్లో కూర్చుంటారు. కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళు తిహార్ జైలు ఖచ్చితంగా పంపుతారు. ఖచ్చితంగా మీరు రాసుకోండి చెప్తున్నాం కదా. పక్కా పోతారా? పక్కా ఖచ్చితంగా పోతారు. పూర్తి విచారణ జరిగినాకనే. ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు అన్నట్టు అది కాదు, కక్షసారి రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అది మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా విచారణ చేయిస్తున్నాడు. 100% విచారణ తర్వాత ఎవడైనా జైలుకోవాల్సిందే. ఇవాళ దేశంలో ప్రధానమంత్రుల్ని మీద కూడా చట్టపరమైన చర్య తీసుకున్నాడు. ఆనాడు ఇందిరాగాంధీ అమ్మని కూడా చట్టపరమైన చర్య తీసుకున్నాడు, జైల్లో కూర్చొని ఏళ్ళు అంటే చెప్తున్నా. అంటే ఆ తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు చర్య తీసుకున్నాం. ఏమైంది? ఢిల్లీ కేజ్రీవాల్ ప్రజెంట్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి లోపల పడేసిండు. వీళ్ళు అది ఏదేం ఉండదు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది రాజ్యాంగ పరిధిలోనే తీసుకుంటారు. అంత విచారణ జరిగిన తర్వాతనే. విచారణ జరిగిన తర్వాత ఎవడైనా చుట్టం కాదు. ఎవడైనా చట్టానికి లోబడి ఉండవలసిందే. 100% మీరు చేసిన దోపిడీ అంతో ఇంత కాదు, మొత్తం దోపిడీ చేశారు. వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలుగా జడ్జి గారిది కూడా చేస్తారండి. జడ్జి ఏం చేశారు? ఏం సంబంధం జడ్జికి? జడ్జి గారి ఫ్యామిలీది కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు అంటే కేటీఆర్ అయినంత దుర్మార్గుడు ఇంకెవడని ఉంటాడా? అంటే అయినను కూడా బ్లాక్మెయిల్ చేస్తాను. సినిమా హీరోయిన్లను, సినిమా హీరోలను, జ్యువెలరీ షాప్ వాళ్ళను, బిజినెస్ వాళ్ళను, కాంట్రాక్ట్ వాళ్ళను, వ్యాపారులను, వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఓకే చెప్పండి. వాడు అంటుండు కదా, హరీష్ రావు అన్నట్టు, కేటీఆర్ అంటుడు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలే. ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు అంటే అరే లుచ్చానా కొడుక, వాళ్ళ హక్కులను కాలరాసినట్టు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. నీకు ఏమైనా ఉంటే ఎవడైతే తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు, ఎవరైతే నక్సల్స్కు వాళ్లకు అనుబంధంగా పనిచేస్తారో, ఇన్ఫార్మల్గా, కొరియర్లుగా, లేకుంటే వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినామంటే అర్థం ఉంటుంది. ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంది నక్సల్తోని, లేకుంటే తీవ్రవాదులతోని ప్రమాదం ఉంది అని అంటే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసినామంటే అర్థం ఉంటుంది. లేకుంటే నీ ప్రభుత్వంలో నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద నమ్మకం లేదు అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటే అర్థం ఉంటుంది. రుచానా కొడుక మామూలు వ్యాపారుల మీద, బిజినెస్ వాళ్ళ మీద, కాంట్రాక్ట్ల మీద, జడ్జిల మీద, హీరోల మీద, హీరోయిన్ల మీద, వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఉన్నది? ఏ రాజ్యాంగంలో ఉన్నది? అది ఏ చట్టంలో ఉంది? చూపించు. బుషుడికి ఏం తమాషాలు ఇస్తున్నావా? ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఇస్తావు? జర్నలిస్ట్ మీద కూడా ఇచ్చాడు. ఎట్లా ఇస్తావు?
వీళ్ళ హక్కులను కాలరాసినట్టే కదా, ఓకే వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా. వీళ్ళ మీద ఎట్లా విచారణ చేస్తాం అంటే మీ దగ్గరికి వచ్చే వరకు ఎవరి మీద ఏమైనా ఇవ్వచ్చు. ప్రభుత్వం విచారణ చేస్తేనేమో ప్రభుత్వం తప్పు, అదేం పిచ్చకుంట్ల కేసులు అని మాట్లాడుతాడు వాడు. కేటీఆర్ ఉన్నారు ఇష్టం ఈ పిచ్చకుంట్ల కేసులా. నా కొడక నీకు ప్రజలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసిన తలుచుకుంటే 12 తొక్కుతారు వీళ్ళను. తమాషాలు గట్ట చేస్తున్నా ఏం తమాషాలా? ఇంకోలకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఇస్తావు నువ్వు? ఇప్పుడు నా ఫోన్ ట్యాపింగ్ జరిగితే నువ్వు ఎట్లా చేస్తావు దాన్ని? నా హక్కులను కాలరాసినట్టే కదా, నా ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా, ఓకే నా స్వేచ్ఛను దెబ్బతీసినట్టే కదా నువ్వు. అది ఎట్లా చేస్తావు? ఎవడివి నువ్వు? దానికో పరిధి ఉంటుంది, ఆ పద్ధతిలోనే దాని పరిధిలోనే వేసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏం పిల్లల ఆటలా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసి ఇదేం పిచ్చకుండా కేసు అంటాడు వాడు కేటీఆర్ అంటాడు. వాళ్ళ చెల్లె భర్త ఇప్పుడు కవితని చెప్తుంది కదా, మీరు నన్ను ప్రశ్నించడం కాదు వీళ్ళే మీ మీడియా వాళ్ళు, కవితని చెప్తుంది కదా నా భర్త మీద కూడా నా భర్తది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు వాడు అని చెప్తుంది కదా. మీ ఫ్యామిలీలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారు. సరే మీ ఫ్యామిలీలో ఎందుకు మీకు తేడా వస్తుందా, మీరు ఏం చేసుకుంటారు అది పేరు, కానీ ప్రజల మీద కాదు కదా. ప్రజల మీద ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేస్తావు నువ్వు? ప్రజల ఫోన్లను వాళ్ళ స్వేచ్ఛను నువ్వు హరించినట్టే కదా, వాళ్ళ హక్కులను కలరాసినట్టే కదా, అది తప్పు కదా. కాబట్టి అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. దానికి బాధ్యుడు కేసీఆర్, హరీష్ రావు. ముఖ్యంగా కేసీఆర్ సంబంధం లేదన్న దాంట్లో సంతోష్ రావుకు కానీ వీళ్ళకు సంబంధం లేదు. వాస్తవం కూడా సంతోష్ రావు లేడు. మొత్తానికి సంతోష్ రావుకు ఉన్నాడా లేడా వాడే చెప్పాలి. ఇప్పుడు కవిత ఎప్పటిది వాస్తవం ఫోన్ టబ్బింగ్ జరిగింది, అది కేసీఆర్ కు తెలుసు, కేటీఆర్ కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు అని చెప్తుంది. ఎవరి పద్ధతిలో ఫోన్ టబ్బింగ్, వీళ్ళు ముగ్గురే వాళ్ళ కుటుంబమే, ఎవడు బయట చేసి ఎవరు లేడు. కేసీఆర్ ఇప్పుడు మీకు చెప్తే కదా ఇంతకుముందు, కేసీఆర్ చెప్పిందేమో వీళ్ళ మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మంత్రుల మీద, తర్వాత ఇతర పార్టీల మీద, బీజేపీ వాళ్ళ మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద, మా పిసిసి అధ్యక్షుడి మీద, ముఖ్యంగా వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పాడు. కేటీఆర్ దాన్ని ఆశ్రయించుకొని ఏం చేశాడు, డైరెక్ట్ వ్యాపారుల మీద పడ్డాడు. అన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతుంది? 100% రేవంత్ అనే సీఎం అయితే ఖచ్చితంగా 2034 దాకా 2 సార్లు మీరే, 2 సార్లు మీదే, 2 సార్లు కాదు 3వ సారి కూడా మేము వస్తాం. బీఆర్ఎస్ అనేది లేదు, బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ ఎక్కడిది అసలు? బీఆర్ఎస్ ఇక్కడ అంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందనే విషయం మీకు అర్థమైతే లేదా, తెలుస్తలేదు? అస్సలు లేదు. 1% జనాలు మిమ్మల్ని తిడతలేరు. మెల్లమెల్లగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చుతున్నాం. ఇది 100%. హామీలు అనేది మెల్లమెల్లగా అన్నిటిని కూడా మా ముఖ్యమంత్రి గారు, మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు అనేది ఒకటి అమలవుతుంది. ఖచ్చితంగా అమలు చేస్తాం. అది ఇంకేమన్నా 1, 2, 3 అక్కడ ఆగితే కూడా అవిటిని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మొత్తము మా ప్రభుత్వం వచ్చే వరకు మా రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసే రోజు 0 బడ్జెట్ లో 1 రూపాయి లేదు. అలాంటి దాన్ని సెట్ చేసుకుంటా ఆ యొక్క నిధులను సమీకరించుకుంటూ మెల్లమెల్లగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 3 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా ఇంత 2 ఏళ్లలో 100%. అంటే ఇప్పుడు ప్రతిపక్షాల వర్షన్ ఎట్లుందంటే 2500 అడిగినా, 4000 రూపాయల పెన్షన్ అడిగినా, 6 గ్యారెంటీలు అడిగినా ఏమన్నా అంటే కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు అట్లా ఇవ్వలేకపోతున్నాం అంటే అంత ఈజీగా చెప్పడం లేదు. ఒకటేని కొట్టిస్తున్నాం కదా. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఇచ్చాము కదా. మీరు అది ఒకటే ఇచ్చారన్న చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తారన్నాం, ఇచ్చాము కదా. రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డు లేదు ప్రజలకు, రేషన్ కార్డు ఇచ్చాము కదా. ఇదైతే వాస్తవమే కదా. రెండోది ఉచిత అంటే సిలిండర్ 500కి సిలిండర్ అన్నాం, అది ఇస్తున్నాం కదా. అది పేదవాళ్ళకి తంతుంది కదా. ఇట్లా ఒకటి మేము 100% అమలు చేస్తున్నాం. ఒకటి ఇప్పుడైతే మేము రేషన్ కార్డు ఇస్తారని చెప్పలే, కానీ ప్రజల నుంచి
అది తెలుసుకున్నాము. ప్రజలకి ఇది లేదు. 10 ఏళ్ళ నుంచి అసలు రేషన్ కార్డే లేదు. 2014 దాకా రేషన్ కార్డు ఉంది. 2014 తర్వాత గతం రేషన్ కార్డు లేవు. 10 ఏళ్ళు. సరే ఈ ఇస్తా అని చెప్పనే ఇచ్చిర్రు, మరి ఇస్తా అని చెప్పిన ఎందుకు ఇస్తలేరు? 2500 రాలే. ఇస్తా అని చెప్పినవి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే రైతు బంధు ఇస్తానన్న పెన్షన్ అని ఇస్తారు అన్నప్పుడు 4000 రూపాయల పెన్షన్ 100% చూసుకోండి. ఈ 2 నెలల్లో చూసుకోలేరు మీరు. పెన్షన్ ఇస్తారు 100%. రెండవది రైతు బంధు అనేది చెప్పినాం. రైతు రుణమాఫీ ఒక్కటేసారి చేసి, రైతు బంధు ఇంకా రాలేదు. ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడు వస్తుంది. రైతు రుణమాఫీ 2 లక్షలు 85% ఇచ్చేసాం. రైతు రుణమాఫీ ఒకటేసారి 15% ఉంది. ఇక్కడ ఇంకా 15% అది కూడా అయిపోతుంది. 100% ఎక్కడ కూడా ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 బడ్జెట్ లేకున్నా, ₹1 కూడా లేకున్నా మళ్ళీ నిధులను సమీకరించుకుంటూ ఒకటికొకటి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ఇంత 2 ఏళ్లలో 100% వాళ్ళకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పింఛన్లతో సహా ఏది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏది మా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు, అవన్నిటిని నెరవేర్చుతాము. మా ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్తున్నాం. బొగ్గులో స్కామ్ జరిగింది కాబట్టి నైని కుంభకోణాలకు సంబంధించిన విషయంలో బట్టి విక్రమార్క ఉన్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ బావమరిదికి ఏదో టెండర్లు కాంట్రాక్ట్లు అప్పచెప్తారు కాబట్టి ఇవి బయటికి తీస్తున్నందుకు మా పైన సిట్టు విచారణ అంటారు అనేది బీఆర్ఎస్ వర్షన్. నిజమేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కరెక్ట్ పాయింట్ కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారి బామ్మరిది ఎవరు, ఏం పేరు? రేవంత్ రెడ్డి గారి బామ్మరిది. రేవంత్ రెడ్డి గారి బామ్మరిదికి ఫస్ట్ ఎవరు ఇచ్చారు కాంట్రాక్ట్? అదే కాంట్రాక్ట్లకు సంబంధించిన వ్యవహారం ఎవరు ఇచ్చారని నేను అడుగుతున్నా. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇదే హరీష్ రావు గారు అంటాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి బామ్మరిది అంటే సొంత బామ్మరిది కాదు. ఇది కూడా అది ప్రచారం మీడియాలో ఏదో బామ్మరిది అంటే అందరు బామ్మరిదులు ఉంటారు. సొంత బామ్మరిది కాదు, ఏదో వరుసకు బామ్మరిది, దగ్గర బంధువు కానీ సొంత బామ్మరిది కాదు. సొంత బామ్మరిది ఆయనకు ఇలాంటి లెక్కలు లేరు. ఆయనకు ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటేనే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చిందే హరీష్ రావు. ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చింది హరీష్ రావు. రెండోది ఇప్పుడేంది మా బట్టి విక్రమార్క మీద ఏమొచ్చిందన్నావు, నైని బొగ్గు గనులకు సంబంధించింది 2 కాంట్రాక్ట్లు ఇచ్చింది హరీష్ రావు అన్నావు. టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఆయన పేరు నిరంజన్ రెడ్డి ఉన్నట్టు ఆయనకు హరీష్ రావుకు బాగా దగ్గర. అసలు ఫస్ట్ కాంట్రాక్ట్లు ఇచ్చింది వాళ్ళు మొదలు పెట్టారు. హరీష్ రావు ఇచ్చాడు. హరీష్ రావు తర్వాత ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కాదు, ఆయన కొత్తగా కాంట్రాక్ట్ కాదు. ఆయన ఇప్పుడు అందులో భాగంగా నాకు ఇంతకు ముందు కూడా నాకు హరీష్ రావు ఇచ్చాడు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కేటీఆర్ ఇచ్చారు, వాళ్ళ గవర్నమెంట్ లో నాకు వచ్చిందని దాన్ని చూపించి దానికి వేసాడు, టెండర్ వేసాడు. దాన్ని చూపించి టెండర్ వేసాడు. అది వచ్చింది ఎంత? 250 కోట్లు. 250 కోట్లు కాంట్రాక్ట్ వేస్తే కూడా ఈయనకు వచ్చింది ఆయన బామ్మర్ది గారు అంటే ఎట్లనే అది కొంచెమని ఉండాలి కదా, బ్యానర్స్ ఉండాలి కదా. ఇప్పుడు మామూలు కాంట్రాక్ట్ అంటే 300కు 400కు 500 కోట్లకు వేసుకుంటుంటారు రాష్ట్రంలో ఎక్కడైనా. అసలు ఫస్ట్ ఇచ్చింది హరీష్ రావు కేటీఆర్ కదా ఆయనకు. ఇప్పుడు కొత్తగా ఏం కాదు కదా. మరి ఏదో మా ముఖ్యమంత్రి సొంత బామ్మర్ది అయినట్టు ఆయన ఇప్పుడే కాంట్రాక్ట్ మా గవర్నమెంట్ వచ్చినాకనే టెండర్ వేసినట్టు తప్పు కదా. ఫస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ హరీష్ రావు గారు మరీ పిలిపించుకొని ఇచ్చాడు. 100% కదా, 100% కదా. మీరు చూడండి, ఇక్కడ తెప్పించుకోండి ఫస్ట్ చూడండి. అప్పుడు ఇన్ని టెండర్లలో ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు వీళ్ళు, హరీష్ రావు కేటీఆర్ ఎన్ని ఇచ్చాడు చూడండి. మరి బట్టి విక్రమార్క పైన వస్తున్నటువంటి వార్తలన్నీ తప్పుడు వార్తలేనా అవి? ఇప్పుడు ఏది బట్టన్న కమిషన్లు తీసుకుంటుండా లేదా అన్న? ఎక్కడ కమిషన్లు తీసుకుంటా? ఏ విషయంలో అయినా కమిషన్లు తీసుకుంటుండ అనేది బయట రకరకాలుగా సర్క్యులేట్ అవుతున్న వార్త. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పెద్ద ఎలిగేషన్ చేస్తారు, కమిషన్ తీసుకుంటుండని. ఏబిఎన్ లో ఒక వార్త కూడా వచ్చింది. కమిషన్లు తీసుకున్నారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు కదా ప్రతి ఒక్కరి దగ్గర. కేసీఆర్
కాళేశ్వరం నాట్లు 1000 కోట్లు, కేటీఆర్ 1000 కోట్లు, హరీష్ రావు అన్నట్టు 1000 కోట్లు తీసుకున్నారు. కాబట్టి ఈ కమిషన్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తీసుకుంటారు కదా ఇట్లని నేను తీసుకున్నట్టే తీసుకుంటారు కావచ్చు. సీఎం కానీ బుడ్డిపూడి సీఎం కానీ మంత్రులు కానీ ఇట్లా తీసుకుంటారు, మేము ఎట్లా తీసుకుంటాం వీళ్ళు కూడా తీసుకుంటారు కావచ్చు అనేది ఆ భ్రమలో హరీష్ రావు అన్నట్టు కేటీఆర్ అంటూ ఉన్నాడు. మీ పైన ఎలిగేషన్ చేస్తున్నారు, అది తప్పు, అది తప్పు చెప్తున్నారు కదా, అది తప్పు. అంటే వాళ్ళు తీసుకున్న కమిషన్ వాళ్ళు తీసుకున్న ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి వాళ్ళ బినాం పేర్ల మీద ఉంది. కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బినాం పేర్ల మీద. మరి అది ఎక్కడి నుండి వచ్చిందో కదా ఒకసారి చెప్తే మంచిగా ఉంటుంది కదా. అది ఎప్పుడు అంటున్నా, మొత్తము నువ్వు ధరణి తీసుకొచ్చి 30,000 ఎకరాలు కబ్జా పెట్టావు హైదరాబాద్ చుట్టూ. అంతకు ముందు ఎకరం భూమి లేదు, గుంట భూమి లేదు హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? దానికి జవాబు చెప్తే సరిపోతుంది. ఓకే, నువ్వు ఎట్లా మీ ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నాడు? ఎక్కడి నుండి వచ్చింది? 2014 ముందేంది? దానికి జవాబు చెప్పు అంటున్నా. కంట కనపడుతుంది కదా, నేను ఆరోపణ చేయడం లేదు. మరి పోదామంటే మీరు అందరు రండి ఆ ఫామ్ హౌస్లోకి పోదాం, అది సాక్ష్యమే కదా. సింగపూర్ లో హరీష్ రావు 25,000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పటికీ 6 నెలలకు సార్ వేస్తాడు సింగపూర్ లో. అది ఎక్కడి నుండి వచ్చిన డబ్బు? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అది చెప్పండి ఫస్ట్ ప్రజలకు. ఇదే కేటీఆర్ అంటాడు అమెరికాలో 40,000 కోట్లు పెట్టిండు కంపెనీలో. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పుకోనండి ఫస్ట్. దుబాయ్లో పెట్టాడు కేటీఆర్ అంటాడు 25,000 కోట్లు. మరి అది ఎక్కడి నుండి వచ్చింది? అక్కడ ప్లాట్లు కొన్నాడు. ఎక్కడి నుండి వచ్చినాయని? ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది గజ్జెప్పు. నీకు అంతకుముందు వ్యాపారం లేదు, అంతకుముందు బిజినెస్ లేదు, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది దానికి చెప్పు ఫస్ట్. లండన్ లో పెట్టావు. లండన్ లో ఎవరో చెప్పింది కదా, మీరు అంటారు కదా బాగా సాక్ష్యాలు ఉన్నాయా సార్? ఆయనకు దగ్గర బంధువే, నాకు దగ్గర. సో లాస్ట్కి చెప్పండి అన్న, మళ్ళీ అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మీ ప్రభుత్వం? 100% మా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు ఒక తప్పదు. ఇవన్నీ ప్రజల సొమ్ముది, ప్రభుత్వం సొమ్ము. ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు వాళ్ళు, ప్రజల సొమ్మును తిన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది 100కు 100%. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ హరీష్ రావు అంటాడు, ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది, సాక్ష్యాలతో సహా ప్రజలకు చూపించినాక అరెస్ట్ చేస్తారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. 100% అన్ని అంశాలపై, అన్ని అంశాలు, కాళేశ్వరం అయినా ప్రతిదీ, ఫోన్ ట్యాపింగ్ అయినా కాళేశ్వరం అయినా ఈ కార్ రేసింగ్ అయినా ప్రతి దాన్ని సాక్ష్యాలతో సహా ప్రజలకు చూపించినాకనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.